కోట్లకు సంబంధించి కూడా ఆ విచారణ ఇంకా లావాదేవీలు హవాలా వెళ్ళిందని ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా జరిగిందా అనేటువంటి విషయాల్లో విచారణ అయితే కొనసాగుతుంది. కొంత డబ్బుని వాళ్ళు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు కూడా నిలుపుదల చేస్తున్నారు. ఇంకా ఇతర బినామీలు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే తీగల బ్రదర్స్ కూడా ఇప్పుడు దీనికి సంబంధించి తప్పించుకున్నారని ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఇంకా ఆ హవాలాగా చాలా డబ్బులు ఇతర విదేశాలకు ఏమన్నా వెళ్ళిపోయినాయి, 100,000 కోట్లు, ఆ అంశాలు కూడా బయటికి రావాలి. అయితే ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం. మనీ లాండరింగ్ కనుక జరిగితే ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆధారాలు సేకరించే పనిలో పడ్డట్టే. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అధినేత కూర్చు బిగిస్తుందా? ఈ కోణంలో కూడా మనం వెళ్తున్న ముందుకి మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగింది ఏంటనేది. రైట్, మహేష్ గారు, సాధారణంగా ఒక కంపెనీ ఈ లిక్కర్కి సంబంధించి ఏదైనా వస్తే టెస్ట్గా సంబంధించి ఒక 10,000 కేసులను కూడా ఆర్డర్ అది చేయడం జరుగుతుంది. అది సర్వసాధారణం. అయితే 180,000 కేసులను ఆర్డర్ ఇచ్చారు. కొత్త బ్రాండ్లు, కొన్ని జే బ్రాండ్లను తీసుకొచ్చి అప్పటికే ఉన్నటువంటి బ్రాండ్లను కూడా నిలుపుదల చేసి ఇదంతా జరిగింది. మనీ ట్రాన్సాక్షన్స్ కూడా డిజిటల్లా కాకుండా మాన్యువల్గా జరిగాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది వినిపిస్తున్నటువంటి మాట. మహేష్ గారు ఎలా చూస్తారు? రైట్, లక్ష్మి గారు ఏమంటారు? ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈడీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఈడీ కూడా ఎంటర్ అయిపోతుంది అనేటువంటి వార్తలు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదో టీడీపీ అవని జనసేన అవని వేరే ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ ఓడిపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏవైతే ఎక్కడితో ఆపిందో వాటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి ఉంటుంది. మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ పోయారు. లిక్కర్లో అయితే ఫస్ట్ ఈ బ్రాండ్స్ అన్నీ తీసేసి వీరు కొత్త రూల్స్ అన్నీ చేసి వీళ్ళు వెరీ బిగినింగ్ నుంచి కూడా ఇక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, ఏదో తప్పిదాలు జరుగుతున్నాయని ప్రతి చిన్న పిల్లోని కూర్చోబెట్టి అడిగినా కూడా సంథింగ్ ఈజ్ దేర్. ఆ ఫీలింగ్ వాళ్ళు వెరీ బిగినింగ్ నుండే ఇచ్చారు. దీని అర్థం ఏంటి అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. అది ఇప్పుడు తేల్చడానికి నిగ్గు తేల్చడానికి 5 ఏళ్ళ పాటు. ఎందుకంటే రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే అధికారం పార్టీ వస్తుందో వాళ్ళు వేధిస్తారో, వాళ్ళు ఇచ్చేస్తారో, వాళ్ళు కంట్రోలింగ్లో ఉంచుకుంటారు. వెంటనే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడైనా నోట్లో వేలు పెడితే అసలు కొరకలేడు, అసలు ఎటువంటి తప్పిదాలు ఆయన చేయలేదు. ఊరకనే ఆయనకి 11 నెలలు జైల్లో పెట్టారు, ఇవేమి జరగలేదని చెప్పి. నిజంగా ఆయన స్కెచ్లు వేసి మీ వాడు ఎందుకంటే కోడికత్తి కానీ మిగతా అన్ని అంశాలు మీరు ఒకసారి పరిశీలి చేసి చూడండి. ఎందుకంటే వ్యక్తి పూజ మానేసండి, వ్యవస్థని ప్రేమించడం నేర్చుకోండి. వ్యవస్థలో ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయో వాటిని నిగ్గు తేల్చి నిలదీసేవలసిన బాధ్యత పార్టీలకు అతీతంగా చేయండి. ఇప్పుడు సార్ మాట్లాడారు. ఎందుకంటే పార్టీలో ఎప్పుడు కూడా మన భారతదేశంకు ఉన్న దురదృష్టం ఏంటంటే మనకి లా అండ్ ఆర్డర్ అనేది చాలా వీక్. లా అండ్ ఆర్డర్ కానీ సరిగ్గా ఉండి దీని మీద స్ట్రిక్ట్గా పనిచేయగలిగితే అందరూ కూడా లోపలికి వెళ్ళి తప్పులు చేస్తారు. మన ముందు రాబోయే రోజుల్లో తప్పులు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీ కలవాలని పరిపాలించాలి. భారతదేశం అన్ని దేశాల్లాగా చాలా గ్రో అవ్వాలి, స్పీడ్గా ముందుకెళ్ళాలనే ఇంటెన్షన్ మన అందరికి ఉంటే డెఫినెట్గా మీరు పార్టీలకు అతీతంగా మీ నాయకుడిని వెనకేసుకొస్తే మీకే నష్టం, మాకే నష్టం లేదు. ఇందుకే ఈ డిబేట్స్ ఇవన్నీ ఎందుకు అంటే ప్రజలకు నిజాలు తెలియాలి. ఏదైతే ప్రజలు అనుకుంటున్నారు మళ్ళీ మీరు మభ్యపెట్టి మసబుస్ చేసి ఇక్కడ ఇది వచ్చింది అంటే పిల్లని ఎత్తుకోండి అనే టైప్లో మీరు మ్యానిపులేట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆయన వీడియో గేమ్ ఆడుతూ సొంత తండ్రి చనిపోతేనే ఫైల్ తిప్పేశాడు, నేను ముఖ్యమంత్రి అయిపోతాను అని చెప్పి. లేకపోతే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఏదైనా ఎజెండాస్తోనో గొప్ప విషయాలతోనే మీ వైసీపీ పార్టీ పుట్టలేదు. తండ్రి చనిపోతే ఎవరైనా కొడుకు ఏడుస్తాడు కూర్చొని. అలా కాదు లక్ష్మి గారు, ఆల్రెడీ అరెస్ట్లు ఏం కొత్త కాదు. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తున్న అది అక్రమ రిస్టే అంటున్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అదే సార్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా మీరు మ్యానిపులేట్ చేసి మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు వైసీపీ వాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా కానీ ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా ఒక వాయిస్ ఇచ్చామంటే దానికి ఒక కట్టుబడి ఉండడం కానీ అవేం ఉండవు. ఇవాళ మాట్లాడతారు, రేపు మర్చిపోతారు. విపరీతంగా ట్రోల్ చేస్తారు విపరీతంగా. ఇప్పుడు ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీలు అందరూ జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మనం ప్రజలకి గౌరవించాలి, అట్ ద సేమ్ టైం మనకున్న పక్క పార్టీలను కూడా మనం గౌరవించుకుంటూ పోవాలి. వాళ్ళకి నిజంగా ప్రతిపక్షవాదం లేకపోయినా వాళ్ళకి ప్రజల్లోకి వచ్చి మన తప్పిదాలు ఏంటో వాళ్ళు చెప్పాలని చెప్పి మమ్మల్ని అందరిని గైడ్ చేస్తూ ఉంటే మీరంటారు మాకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, పాపం మా అమాయకుడైనా ఒక్క బిడ్డను తీసుకెళ్ళి జైల్లో పెట్టడానికి మీరు ట్రై చేస్తున్నారు, అందరూ తప్పులు చేస్తున్నారు, మన బాబు గారు చేశారు, మన ఆయన మోడీ గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు, ఇలా తప్పులు ఎంచుకుంటూ పోతే మనం ఏం చేయలేం. నిజాలు నిగ్గు తేలాలి. నిజంగా మీ వాడు నిజాయితీ పరుడైతే గత 5 ఏళ్ళ పరిపాలనలో కూడా మీరు ప్రతిసారి అడుగుతున్నాం, గత 5 ఏళ్ళు మీరు పరిపాలనలో ఆ టైంలో మీ వాడు ఇన్నోసెంట్,
11 నెలలు ఊరకనే జైల్లో నన్ను పెట్టారని ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు ఆయన? నిమ్మకి నీరెత్తినట్టు ఉండిపోయాడు అంతే. అధికారం ఉంది, ఇప్పుడు అంత ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ తప్పులు చేద్దాం, మళ్ళీ జైలుకి వెళ్దాం, మళ్ళీ వచ్చేది. ఎందుకంటే మన చట్టాలు వీక్, సార్ చెప్పినట్టుగా. అవి ఎప్పుడైతే నిజంగా నిబద్ధతతో సరిగ్గా పనిచేస్తాయో ఇవి నిజంగా, అప్పుడు మన వ్యవస్థలు బాగుపడతాయి. మీ వాడైతే అంత ఉత్తముడు మంచివాడైతే కాదండి. మీరు ఎంత గట్టిగా మీరు వయసుకి నేను గౌరవిస్తున్నాను. మీరు ఎంత గట్టిగా మమ్మల్ని, మా ముగ్గురు, ఇద్దరు, నలుగురు ఉన్నాం, మీరు మమ్మల్ని ఓవర్టేక్ చేసి గట్టిగా మాట్లాడుతున్నారు. మా వారు చాలా మంచివాడు, మీరు ఇలా అంటున్నారు, ఇలా ఆపాదిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, ఇది అంతా పరిపాటి అయిపోయింది. మేమేం అరెస్టులు చేయలేదండి. మీ నాయకుడు గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు ముందు కూల్చివేతలతో మొదలెట్టాడు ఫస్ట్. ఇప్పుడు కూడా రపా అంటాడు, షూట్ చేసేయాలి అంటాడు, చంపేసిన తర్వాత ఫోన్ చేయండి అంటారు. మీ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ మీరు చూడట్లేదేమో పాపం. ఒకసారి వినండి సార్, మీరేమో మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు ఏ తప్పిదాలు చేస్తారో మేము చేయకూడదని మా నాయకుడు గట్టిగా చెప్తున్నాడు. మాలో అసంతృప్తి ఉంది, అందరం బాధపడే వాళ్ళందరూ కూడా చాలా బాధ లోపల ఉంది. కనీసం కసి తీర్చుకోవాలి మనుషులు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఇది రోషం పౌరుషం ఉంది. కానీ మా నాయకుడు అధినాయకుడు అది ఊరుకోవట్లేదు, మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. డెఫినెట్గా మనం మంచి మార్గంలో వెళ్ళాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. భారతదేశ రాజకీయాలు అంటే ఇంత దిగజారిపోకర్లేదని చెప్పిన సందర్భాన్ని మేము చూసాం. కాబట్టి రెడ్డి గారు, మీరు ఏం మాట్లాడాలనుకున్నా, మీరు ఏది మాట్లాడాలనుకున్నా, మీరు టీడీపీ పార్టీకి బ్లేమ్ చేయడానికి మాట్లాడకండి. మీ లిక్కర్ స్కామ్లో నిజంగా మీకు ఏమైనా సీక్రెట్లు తెలిస్తే చెప్పండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక పెద్ద నెట్వర్క్ నడిపారు అంటున్నారు ఆ సిట్ అధికారులు కూడా. ఇప్పటివరకు